నమస్తే, నేను మీ తేజ. డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చాలా ఘోరంగా పరాజయాన్ని చూశారు. అయితే అతని పైన టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు, అతను ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలీదు. విఎస్ బాబు 9,000 ఓట్ల మెజార్టీతో స్టాలిన్ పైన అతను గెలవడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన ఈ పిక్ చూడొచ్చు. ఒక పక్క ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ అధ్యక్షుడు, ఇంకొక పక్క విఎస్ బాబు టీవీకే పార్టీ అధ్యక్షుడు. సో చూడండి, ఇతను ఇట్లా వేసేస్తా అన్న టైంలో ఒక ఫోటోని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి విజువల్ కూడా ఉంది, ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు. ఇంకో పక్క విఎస్ బాబు ఇప్పుడు ఎవరైతే ఎంకే స్టాలిన్ పైన గెలిచాడో అతను 2 చేతులు పెట్టి ఏం చేస్తావు నేను కూడా చూస్తా అన్నట్టు అతను ఒకటి పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఇక పూర్తి విషయాల్లోకి వెళ్తే, ఈ విఎస్ బాబు టీవీకే పార్టీలో రీసెంట్గానే ఆయన చేరడం జరిగింది. 2026లోనే ఆయన ఆ పార్టీలో చేరారు. అయితే ఇంతకుముందు ఆయన ఏ పార్టీ, ఇతను ఒక సీఎం క్యాండిడేట్ పైన గెలిచాడంటే ఖచ్చితంగా అతనికి రాజకీయ చరిత్ర ఉండే ఉంటుంది, పొలిటికల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇతను ఎవరో కాదు, ఎంకే స్టాలిన్ యొక్క శిష్యుడు అంటే ఇతను. సో శిష్యుడు గురువు పైన అత్యధిక మెజార్టీతో గెలవడం అయితే జరిగింది. సో అంటే మెజార్టీ విషయం పక్కన పెడితే అతను ఒక సీఎం అభ్యర్థి. ఇతను టీవీకి పార్టీలో అసలు ఎంతమంది 234 మంది ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలీదు, కేవలం విజయ్ మాత్రమే తెలుసు తమిళనాడు ప్రజలందరికీ కూడా. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది గెలిచారు, ఎమ్మెల్యే కింద గెలిచారు. అయితే ఈయన 2006లో డిఎంకే పార్టీలో చేరారంట. తర్వాత ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఒక ప్రాంతంలో. అక్కడ అత్యధిక మెజార్టీతో సుమారుగా 90,000 ఓట్లతో విఎస్ బాబు గారు గతంలోనే ఒక రికార్డు సృష్టించారంట. ఈయన ఎక్కడైతే ఆయన పోటీ చేశారో అక్కడే ఒక రికార్డ్ని సృష్టించారంట. సో అంటే ప్రజల యొక్క మద్దతు ఇప్పుడు ఎక్కడైతే అతను పోటీ చేశారో ఇతనికి క్లియర్గా ఇచ్చారు అనేది అర్థమవుతుంది. రైట్, ఇంకొక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, సో ప్రస్తుతం టీవీకి ఆ పార్టీలో చేరిన ఆ పిక్ ఇది. సత్తును ఫిబ్రవరి 7, 2026 ఆ టైంలో టీవీకే పార్టీలో చేరారైనా. ఇప్పుడు ఎక్కడైతే కొలుత్తూరు నియోజకవర్గం ఉందో అక్కడి నుంచి పోటీ చేసి ఎంకే స్టాలిన్ని ఓడించారంట. ఇంకొక విషయం ఏంటంటే, సార్ నేను ఎంకే స్టాలిన్ పైన కొత్తూరు నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పి అతను ఆ సీటు తీసుకోవడం జరిగిందంట. అలాగే విజయ్ గారు కూడా నమ్మకంతో ఆ సీట్ ఆయనకే ఇచ్చారు. సో ఆ నమ్మకాన్ని ఈరోజు విఎస్ బాబు నిలబెట్టుకున్నారు. ఒక తమిళనాడులో డిఎంకే పార్టీకి ఒక చరిత్ర ఉంది. అందులో ఆ పార్టీ అధ్యక్షుడైన ఎవరైతే ఉన్నారో ఎంకే స్టాలిన్, ఆయనకు కూడా ఒక చరిత్ర ఉంది. ఆయనకి అంటే ఉత్తమ ముఖ్యమంత్రిగా అవార్డులు కూడా తీసుకున్న వ్యక్తి అతను. ఈరోజు అలాంటి వ్యక్తి ఘోర పరాజయాన్ని చూస్తా ఉన్న పరిస్థితి. ఒకసారి క్లియర్గా మాట్లాడుకుని ఇతని గురించి ఇంకా చాలా మ్యాటర్ ఉంది, నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం జరిగింది. ఎవరు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డిఎంకేకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్ సీఎం స్టాలిన్ ఓటమి ఫాలయ్యారు. వరుసగా 6 సార్లు గెలిచిన స్టాలిన్ ఈసారి ఓడిపోయారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో వరుసగా 6 సార్లు గెలిచారు ఈయన. సో వరుసగా రెండోసారి డిఎంకే అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని స్టాలిన్ కలలు కన్నారు. కానీ ఏకంగా ఆయనే పరాజయం చూడడం జరిగింది. సో కొలుత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. స్టాలిన్ పై విఎస్ బాబు ఘన విజయం సాధించారు. ఇక స్టాలిన్ కొలుత్తూరు నుంచి పోటీ చేయడం ఇది 4వసారి. కొలుత్తూరులో తన సొంత నియోజకవర్గంగా భావిస్తూ వచ్చారు స్టాలిన్. కానీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా ముఖ్యమంత్రి హోదాలో ఓటమిని ఆయన చూశారు. అలాగే తమిళనాడులోని కొలుత్తూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో హోరాహోరీ పోరులో తలపడ్డ సీనియర్ రాజకీయ నాయకుడు విఎస్ బాబు అనూహ్య విజయం సాధించారు. దీంతో విఎస్ బాబు పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. ఏకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ని మట్టి గరిపించిన విజయ్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారారు. అసలు ఎవరు ఈ విఎస్ బాబు అనే నేపథ్యం ఏంటి అనే వివరాలు తెలుసుకునేందుకు అంతా కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. అలాగే టీవీకే చీఫ్ విజయ్ వదిలిన బాణమే విఎస్ బాబు. విఎస్ బాబు మాజీ డిఎంకే ఎమ్మెల్యే, అంటే ఇంతకుముందు డిఎంకే పార్టీ నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితే జరిగింది ఒక ప్రాంతం నుంచి. అక్కడ
90,000 మెజార్టీతో కూడా ఆయన గెలిచారు. గతంలోనే ఆయనకి ఒక చరిత్ర ఉంది. తర్వాత తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీలో ఆయన చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 75 ఏళ్లు. దీర్ఘకాలంగా డిఎంకే కంచుకోటగా పరిగణించబడుతున్న ప్రాంతంలో తన బలమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమిళనాడు 17వ శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో స్టాలిన్ వరుసగా రెండోసారి పదవిని చేపట్టాలని కలలు కన్నారు. ఆయన కొలుత్తూరు, ఆయన సొంత నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆ సొంత నియోజకవర్గం నుంచి ఈరోజు విజయ్ వదిలిన బాణం ఎవరైతే ఉన్నారో విఎస్ బాబు దగ్గర ఓటమి పాలయ్యారు. ఇక విఎస్ బాబు గురించి 5 ముఖ్యమైన విషయాలంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్క్రీన్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. స్టాలిన్ పైన గెలిచిన విఎస్ బాబు గురించి 5 ముఖ్యమైన విషయాలు అవేంటనేది మనం తెలుసుకుందాం. సో పాయింట్ నెంబర్ 1, బాబు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. బాబు అంటే విఎస్ బాబు మాజీ ఎమ్మెల్యే, 75 ఏళ్ల ఈయన 2006లో ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థిగా గెలిచి గతంలో పురసవక్కం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఫిబ్రవరి 7, 2026న టీవీకేలో ఆయన చేరడం జరిగింది. ఆయనకు 2 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 2006 నుండి 2011 వరకు కూడా పురసవక్కం ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో ఏఐడిఎంకే అభ్యర్థిని 90,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన ఓడించడం జరిగింది. అలాగే 2026 అఫిడవిట్ ప్రకారం తనకు 3.5 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. అలాగే దీర్ఘకాలంగా డిఎంకే కంచుకోటగా పరిగణించబడుతున్న నియోజకవర్గంలో స్టాలిన్ ని మట్టి గర్పించారు. నటుడుగా ఉండి రాజకీయాలకు వచ్చిన విజయ్ ఆయన పార్టీ టీవీకే ఆవిర్భావం ఒక ట్రెండ్ సెట్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని యువ ఓటర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు విజయ్. సో అంటే విఎస్ బాబు పాత్ర ఎక్కడైతే కొలుత్తూరులో ఎంకే స్టాలిన్ సొంత ఆయన పార్టీకి కంచుకోట అయినా అట్లాంటి ప్లేస్ లో కూడా విఎస్ బాబు లాంటి అభ్యర్థిని పెట్టి ఈరోజు స్టాలిన్ ని ఓడగలిగించారంటే విజయ్ నిజంగా ఇది చాలా గ్రేట్ అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇది ఎంకే స్టాలిన్ ఓటమి చాలా ఘోరంగా ఫాలో అయ్యారని చెప్పాలి. అంటే వరుసగా 6 సార్ల నుంచి అదే నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. ఇప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఓడిపోయింది కూడా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి విఎస్ బాబు పార్టీ మారి ఎంకే స్టాలిన్ ని ఓడించారు. సో గైస్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అయితే కంపల్సరీగా టీవీకే పార్టీకి కావాలి. కానీ టీవీకే పార్టీకి 90 నుంచి 100 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి టీవీకే పార్టీ ఏ పార్టీతో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందంటారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.